ప్రమోషన్స్ కోసం చిరంజీవి చాలా టైం కేటాయించారు. అలాగే చరణ్ కూడా దగ్గరుండి మరి ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలకు హాట్ లాంటిది బాలీవుడ్ మార్కెట్. కనీసం అక్కడ వాళ్ళను మెప్పించగలిగేలా కూడా సినిమా ఉంటే సేఫ్ అయిపోతుంది. అంత స్టామినా ఉన్న మార్కెట్ ఇది. అందుకే అక్కడ అమితాబ్తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిరు. అయితే ఆ ఇంటర్వ్యూ కూడా అంతా ఇంత సాదాగా సాగలేదు. చిరు చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నా కూడా అమితాబ్ మాత్రం తన స్పాంటనిటీతో తన మార్క్ చమత్కులతో నవ్వించారు. అయితే ఆ ఇంటర్వ్యూలో సైరా అనేది చిరంజీవి సినిమా మాత్రమే కాదు, ఆ సినిమాలో మొత్తం చిరంజీవి కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పుకొచ్చారు బిగ్ బి. చిరంజీవి తనయుడు చరణ్ అలాగే కూతురు సుస్మిత కూడా సినిమా కోసం పనిచేశారు. ఆమె టాలెంట్ చూసి ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చాను అని చెప్పారు. ఆ సందర్భంలో చిరంజీవి సినిమా సైరాకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా కోసం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చాడు. సినిమా స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా వాయిస్ వస్తుంది. అతని వాయిస్ కూడా ఈ సినిమా గురించి చాలా చెబుతుంది అని చెప్పగానే అమితాబ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ చాలా ప్రాముఖ్యత ఉంది, అక్కడ అతనికి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది అంటూ పవన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు అమితాబ్. ఇక ఇంటర్వ్యూ మొదట్లో చిరంజీవితో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్న క్రమంలో అమితాబ్ అప్రయత్నంగానే చిరంజీవిపై ఒక కౌంటర్ వేశారు. తర్వాత రజనీకాంత్, పవన్ కళ్యాణ్లను కూడా దాన్ని ఆపాదించారు. నేను చిరంజీవికి చాలా సలహాలు ఇస్తుంటాను, కానీ అవేవి అతను పాటించరు. రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పాను. రజనీకాంత్కి చెప్పాను. కొంతకాలం తర్వాత చిరు రాజకీయాల్లో నుండి తిరిగి వచ్చేసా అన్నాడు. కానీ తరువాత వాళ్ళ తమ్ముడు వెళుతా అంటే అతనికి కూడా చెప్పాను, వినలేదు. అతను రాజకీయాల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటాడు అని నవ్వేశారు. దానికి చిరు స్పందిస్తూ, నేను రాజకీయాల్లోకి వెళ్ళినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ అర్హత కలిగి ఉన్నాడు అంటూ సపోర్ట్ చేశారు. ఎప్పుడు చిరు పవన్ కళ్యాణ్ కలవకపోయినా మెగా ఫ్యామిలీలో కలతలు అని రాసే వాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా చేశాడు చిరంజీవి. సైరాకి వాయిస్ చెప్పినందుకు నేషనల్ మీడియాలో సైతం అతన్ని హైలైట్ చేసి పవర్ స్టార్ అంటే తనకు ఎంత ప్రేమ అనేది చెప్పకనే చెప్పాడు. సైరా సినిమాకి బాలీవుడ్కి చేరువ చేయాలి అనే టీం ప్రయత్నం ఈ ఒక్క ఇంటర్వ్యూతో ఫుల్ఫిల్ అయ్యింది. అలుపు లేకుండా సైరా టీం చేస్తున్న ప్రమోషన్స్తో అక్టోబర్ 2న బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా అంచనాలు మామూలుగా ఉండవు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటికే సైరా సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్రలు తిరగరాస్తూ కనిపిస్తూనే ఉంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.